గడ పోయి 4 తోవల దగ్గర నిమ్మకాయలు పడేస్తారు చూడు, గవి తీసుకొని రాపో, నేను తింటా. బావ నీకు అందుగా చెప్పిన పిల్ల దుమ్మింది జసేపు కూర్చొని పో అని. దేవుడున్నాడా? నా దోస్తు డాక్టర్ ఉన్నాడు ఒకడు, వాడు నాకు చెప్పిండు దయ్యాలు లేవంట, ఏం లేవంట. దయ్యం 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 దయ్యం. నువ్వు ఫస్ట్ మూఢనమ్మకాలను నమ్ముడు బంద్ చేయి పోన్నాడు, ఫస్ట్ పని చేసుకుపోన్నాడు. ఏమే బుజ్జి, నేను జర బయటికి పోయి వస్తా. సరే బావా. బావా పిల్ల దుమ్మింది మంచిదిగా జసేపు కూర్చొని పో. హట్, నేను ఆ మూఢనమ్మకాలని నమ్మ. ఏ లోకంలో ఉన్నావు ఇంకా నువ్వు? అవి అన్నీ ఒకప్పుడు, ఇప్పుడు అవి అన్నీ ఏం లేవు. వద్దు బావా, నా మాట నువ్వు కాలు ఇట్లా కూర్చొని పో. నువ్వు ఫస్ట్ మూఢనమ్మకాలను నమ్ముడు బంద్ చేయి పోన్నాడు, ఫస్ట్ పని చేసుకుపోన్నాడు, నేను పోతా. అమ్మా అమ్మా అమ్మా, బావా ఇంట్లో ఏదో సౌండ్ వచ్చింది, పిల్ల కూడా అమ్మ అమ్మ అని పిలిచినట్టు సౌండ్ వచ్చింది. సరే వస్తున్నా, ఆగు. ఏది మరి సౌండ్ నాకు వస్తలేదు, ఎందుకు బుగులు పడుతున్నావు? మరి పిల్ల ఒళ్ళింది. పిల్లలు అన్నాక పొద్దుందాకా ఆడుకుంటారు, అలసిపోయి అట్లా నిద్రలో కలవరిస్తారు, కాయంత దానికే బుగులు పడుతున్నావా? నడు పని చేసుకోపో. బావా గజ్జల సౌండ్ వస్తుంది. నువ్వు ఊహించుకుంటున్నావు కాబట్టి నీకు అట్లా అనిపిస్తున్నది. బావా నీకు అందుగా చెప్పిన పిల్ల దుమ్మింది జసేపు కూర్చొని పో అని. తుమ్ముకు నీ భయంకి ఏం సంబంధమే? నీ అసుంటోళ్ళే మంత్రాలు తంత్రాలు బాణవతులు శాతవాడులు అని నమ్మి పానాల మీదకి తెచ్చుకుంటున్నారు. లేదు బావా, కొన్ని కొన్ని నమ్మాలే. నువ్వు పోయి నుంచి ఇంట్లో వెరైటీస్ అప్పుడులో వస్తున్నాయి, ఏదైనా మంత్రకాంతి దగ్గర పోదాం నాడు. చల్, నేను రాను. నువ్వు ఏమో ఏమో అవుతుందని అనుకుంటున్నావు కదా, పో. గడ పోయి 4 తోవల దగ్గర నిమ్మకాయలు పడేస్తారు చూడు, గవి తీసుకొని రాపో, నేను తింటా, నాకేం కాదు. ఇక నువ్వేది నమ్మకుంటే నీ ఇష్టం బావా. నువ్వు ఒక పని చేయే, సప్పుడు దాకా పోయి వండుకపో, ఇవన్నీ మర్చిపోతావు. బావా దీనికి మళ్ళా కలవడ్డట్లున్నది. బావా ఏమైంది బావా? దెబ్బ తగిలిందా? ఏమైంది బావా? ఏమైంది? ఏం కాలేదే, నాకేం కాలేదు. కూర్చో, అట్లా నువ్వు కూర్చో జరిసేపు, కలవడ్డట్లున్నది నీకు అంతే. కూర్చో, ప్రశాంతంగా కూర్చో జరిసేపు. దయ్యం 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 దయ్యం. నేను మమ్మీ, నేను. ఏమైంది? డాడీ మమ్మీ భయపడుతుంది. ఎందుకు అంతగానం బుగులు పడుతున్నావే? నేను ఉన్నా కదా. లేదు బావా, ఇంట్లో ఏమో ఉన్నది. నీ మూఢనమ్మకాలు చల్లగుండా. తుమ్మితే బయటికి పోవద్దా అంటావు, పిల్లి అడ్డం వస్తే బయటికి పోవద్దా అంటావు, బల్లి మీద పడితే అపశకునం అంటావు, కన్నదురితే ఏం పని చేయొద్దా అంటావు. నీతో ముష్కిల్ ఉన్నదే. బుజ్జి బుజ్జి, ఏమైంది? ఏమైంది బుజ్జి? బుజ్జి లేవు.
ఇక ఇదంతా కాదే, నువ్వు 2-3 రోజులు మీ అమ్మోళ్ళ ఇంటికి పో, ఇదంతా మర్చిపోతావు. బావా ఇక పోయేస్తా, జాగ్రత్త. సరే. నా పెళ్ళాంకు ఎంత చెప్పినా అయినది, దిష్టి అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అని కాలుకు దారం కట్టింది, మస్తు షీల్దేస్తున్నది. దయ్యం 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 దయ్యం. అరే ఏడున్నోరా, అర్జెంట్ ఇంటికి దా. అరే ఏమైందిరా అర్జెంట్ రమ్మన్నావు? అరే ఇంట్లో దయ్యం ఉన్నదిరా. అసలు నువ్వేనారా మాట్లాడేది? అరే నిజమేరా ఉన్నది, నా కళ్ళతో చూసిన నేను. నువ్వేదో కలగానట్టుంది, పో సప్పుడు కాకుండా పండుకోపో. ద ద ద ద ద ద దయ్యం 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 దయ్యం. ఏమే బుజ్జి, నువ్వు అర్జెంట్ మీ అమ్మని తోలుకొని ఇది రాయే, నిజంగానే దయ్యం ఉన్నది ఇంట్లో, నా కళ్ళతో చూసిన. ఏడునే దయ్యం? ఆగా రూమ్లోకి పోకు. దయ్యాలు ఎవరు పడితే అలా పట్టవు, ఎవరి మీద అయితే బాగుంటాయో వాళ్ళకే పడతాయి. అయితే నిజంగానే దయ్యాలు ఉన్నాయి అత్తమ్మ? ఉన్నాయి మరి. నా దోస్తు డాక్టర్ ఉన్నాడు ఒకడు, వాడు నాకు చెప్పిండు దయ్యాలు లేవంట, ఏం లేవంట, నరాల బలహీనతతోని మనుషులు అట్లా చేస్తారంట. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఈ భూమి మీద మంచి ఉన్నదా? ఉన్నది. మంచి ఏడికి వెళ్ళి వచ్చింది? చెడు ఉన్నది కాబట్టి మంచి వచ్చింది. మంచికి ఆపోజిట్ చెడు ఎట్లా ఉన్నదో, దేవునికి ఆపోజిట్ దయ్యం అట్లనే ఉంటుంది. చెడు మంచికి కావాలంటే మంచి దగ్గరికి రావాలి, దయ్యం మంచికి కావాలంటే దేవుని దగ్గరికి రావాలి. అర్థమైంది అత్తమ్మ. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెలిసిన మంత్రగాడు తీసుకొచ్చి కట్బంధం చేపిస్తా, అప్పటిదాకా ఆ రూమ్లోకి పోకురి. మూఢనమ్మకాలతో చాలా మంది పాన మీదకి తెచ్చుకుంటున్నారు. అసలు దయ్యాలు ఉన్నాయా లేవా అనేది మాంత్రికుడు వచ్చినాక తెలుస్తుంది. మాంత్రికుని ఎంట్రీ మామూలుగా ఉండదు, రచ్చ ఉంటది. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా దీనికన్నా రచ్చ ఉంటది. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.